కోతి నుండి ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ మనిషి పుట్టాడు. ఇప్పుడున్న మనుషుల్లో కొంతమందికి మాత్రమే మానవత్వం ఉంది, మరి కొంతమందికి అది నశించిపోయింది. దాంట్లో ఫస్ట్ ఉన్న వ్యక్తి ఆర్జీవి గారికి కోపం, జాలి, దయ, బాధ, కరుణ అలాంటివి ఏమీ ఉండవు. జంతువులకైనా కాస్త మానవత్వం ఉంటుంది, కానీ మన ఆర్జీవి గారికి అది ఉండదు. ఎందుకంటే అతను పూర్తి మనిషిగా మారిపోయారు కాబట్టి. ఆర్జీవి గారికి ఈ మధ్యన ఇంటర్వ్యూస్లో ఏ క్వశ్చన్ అడిగినా తను చెప్పే కొన్ని ఆన్సర్స్ అది నా ఇష్టం, మీరు చూస్తే చూడండి లేకపోతే మానేయండి, నేనేమైనా చేస్తా, అది నా ఇష్టం అంటూ ఈ ఆన్సర్స్నే రిపీట్ చేస్తుంటారు. కొందరు మూర్ఖులు ఎలా ఉంటారో ఆ విధంగానే చెప్తూ ఉంటారు. అయితే ఆర్జీవి గారు ఒకప్పుడు ఒక మంచి డైరెక్టర్. అతను చెప్పే మాటలు చాలామందికి చాలా ఇష్టం. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఇలా మారిపోవడానికి కారణం ఏంటి? ఒకప్పుడు అంత మంచి సినిమాలు తీసిన ఒక డైరెక్టర్ ఇప్పుడు ఎందుకు ఇలాంటి బి గ్రేడ్ సినిమాలు తీస్తున్నారో అర్థం కావడం. ఆర్జీవి శివ లాంటి సినిమా తీసేటప్పుడు ఇలాంటి డైరెక్టర్ ఒక తెలుగు ఇండస్ట్రీ నుండి వచ్చాడంటే ఎంతమంది గర్వపడ్డారు. అలాంటి డైరెక్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక రాజమౌళి లాంటి డైరెక్టర్, చాలామంది యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్కి ఆర్జీవి లాంటి వాడు ఒక ఇన్స్పిరేషన్. అలాంటిది ఇప్పుడు బొంగులో ఆర్జీవే సినిమా తీస్తున్నాడు, మనం తీలేమా అనే స్థాయికి పడిపోయాడు ఆర్జీవి. నీ సినిమా టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉండేవి, నీ సినిమా స్టోరీస్ ఎలా ఉండేవి, కానీ ఇప్పుడు చిన్న బచ్చేగాడు కూడా ఆర్జీవి లాంటి జఫా లాంటి సినిమా తీస్తున్నాడు, నేను వాడికన్నా బెటర్ సినిమా తీయగలను అనే స్థాయికి నువ్వు పడిపోయావు. ఈ మధ్య నువ్వు తీసిన సినిమాల్లో నిజం కన్నా అబద్ధమే ఎక్కువ ఉంది. అబద్ధాన్ని నిజమని చూపిస్తున్నావు, కానీ జనాలకి తెలుసు ఏది అబద్ధమో ఏది నిజమో అని. నువ్వు చూపించే సినిమాలకి ఓట్లు పడతాయంటే అలా ఓట్లు పడితే ప్రతి ఒక్కరూ సినిమాయే తీసి ఓట్లు అడుక్కుంటారు తప్ప ఇలా ప్రజల్లోకి వచ్చి ఓట్లాడారు. నువ్వు ఈ మధ్య ఎలాంటి సినిమాలు తీసావో, ఎలాంటి మాట్లాడావో, ఎలాంటి ఎదవ పనులు చేసావో అందరికీ, తెలుగు రాష్ట్రం అందరికీ తెలుసు. కానీ నువ్వు ఎంత ఎదవైనప్పటికీ నీలో ఉన్న డైరెక్టర్ చాలా విషయాల్లో కాపాడుతున్నాడు. ఎందుకంటే ఇలాంటి డైరెక్టర్ ఇలా ఎందుకు అయ్యాడు అనే క్వశ్చన్ చాలామందికి ఉంది. అయితే నువ్వు కొన్ని పార్టీలకు కొమ్ము కాస్తూ నీ జీవితాన్ని సాగిస్తున్నావు. అదే నీ టాలెంట్ని, నీ యొక్క డైరెక్టర్ ప్రతిభని చూపిస్తే మాత్రం నీకన్నా తోపు ఇండియాలో ఎవరూ లేరు. నువ్వు వ్యూహం, శబదం, కడపరెడ్లు ఇలాంటి చెత్త సినిమాలు తీసే కన్నా నీలో ఉన్న డైరెక్టర్ని బయటికి తీస్తే మాత్రం నువ్వు హాలీవుడ్ స్థాయి డైరెక్టర్ అన్న విషయం నీకు కూడా తెలియదు. అంత ఎదవలా తయారయ్యావు. నువ్వు వేరే వాళ్ళ పార్టీలకు కొమ్ము కాస్తూ వాళ్ళు చేసే ఎదవ పనుల్ని మంచి పనులుగా చేస్తూ చూపిస్తూ ఉంటే నువ్వు అసలు డైరెక్టర్గా ఎలా పనికొస్తావు? డైరెక్టర్గా నీకు నువ్వే మర్చిపోయావు. నువ్వు ఒక మంచి డైరెక్టర్ అన్న విషయం, నువ్వు ఒక శివ, సర్కార్, క్షణం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు తీసావు. రక్త చరిత్ర అలాంటి డైరెక్టర్ ఎక్కడున్నాడు, ఏమయ్యాడు, ఎప్పుడు వస్తాడు?